మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యులు వేసే చేప ప్రసాదానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా నగరానికి చేరుకుంటున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 11 గంటల వరకు చేప మందు వేయనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక చేప మందు స్వీకరించడంతో అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయని ప్రజలు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. మృగశిర కార్తీ సందర్భంగా బత్తిన్ కుటుంబ సభ్యులు అందించే చేప ప్రసాద పంపిణీకి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోయే ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి ఇప్పటికే వేలాది సంఖ్యలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకున్నారు. ప్రజెంట్ మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చూడొచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ సేద తీరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడ ఆహారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రేపు ఉదయం ప్రధానంగా ఈ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆస్మా వ్యాధి తగ్గుతుందని కూడా ప్రజల్లో విశేషమైనటువంటి నమ్మకం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యులతో కావచ్చు, ఎవరికైతే ఆస్మా వ్యాధి ఉంటుందో వారందరూ కూడా సంబంధించి ఇప్పటికే అటు ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా అధికారులు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా టోకెన్స్కి సంబంధించి కావచ్చు, చేప ప్రసాదాన్ని అందించడానికి 32 కౌంటర్లను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రేపు ఉదయం 11 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 11 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ జరగనుంది. దీనికి సంబంధించి మత్స్యశాఖ కూడా చేప పిల్లలను సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బత్తిని కుటుంబ సభ్యులు కూడా తెలపడం జరిగింది. దాదాపుగా 6 లక్షల మంది వరకు కూడా ఈ ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్టు కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. आप किधर से? महाराष्ट्र नासिक। कितने साल से? 3 साल हो गया। कैसा है? फर्क पड़ा है, दवा का असर हो रहा है। ఇది 3 సంవత్సరాల నుంచి కూడా తాను ఇక్కడికి వస్తున్నట్టు కూడా మహారాష్ట్ర నుంచి చెప్తా ఉన్నారు. మనం మరికొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. सोलापुर पहली बार है। మెడిసిన్ पे कौन बोला है? हमारे भाई बोले और भाई लेकर आए। ఇది మనం मरिకొంతమందితో కూడా మాట్లాడించే प्रयत्न చేద్దాం. 4 वर्ष आहे आम्ही इथे येतोय. काय आम्हाला चांगल्या तऱ्हेनं फरक पडला आहे. व्यवस्थित सगळं झालं आहे. दवा कमी आला आहे जरा याच्यापासून या मच्छी खाण्यामुळं. आणि इथं येण्या जाण्याची खाण्याची व्यवस्था चांगली आहे या ठिकाणी. असं म्हणायचं आहे आम्हाला. अब कितने साल से आ रहे थे? 4 वर्षात आहे. हां हेल्थ अच्छा है? हां हे 4 वर्ष आहे आमचं. अब किधर से आए? वैराग कितने साल से आए? हे दुसरं साल. कैसा लगा? बरं आहे. हां आप किधर से? महाराष्ट्र से। हाँ, मैं 2017 से आता हूँ। बहुत फर्क पड़ा है, अच्छा है सब। इधर सुविधा भी बहुत अच्छी। अरेंजमेंट्स का? हाँ, अरेंजमेंट बहुत अच्छे हैं। आपका नाम क्या है अम्मा? पिंकी पवार। कितने साल से आ रहे हैं? मैं पहली बार आ रही हूँ। हाँ, कौन सा बोला है कि जैसे दवा का? ये दवा का मेरे को बहुत जनों ने बोला है, तो भरोसा करके मैंने आज ही पहली बार आई हूँ यहाँ पे। अभी रिजल्ट जैसे आएगा तो हर बार हम आएंगे यहाँ पे, हर बार आएंगे। मेरे को बहुत सालों से तकलीफ है, लेकिन डॉक्टर ने बोला है कि इसका इलाज नहीं होता है। लेकिन यहाँ पे आने के बाद बहुत से लोगों से मैंने सुना है कि इसका इलाज होता ही है और 100% होता है। तो ये भरोसा करके हम आए हैं और इधर कोई चीज़ की कोई कमी नहीं है, हर चीज़ अच्छे से हो रही है और हमको खाने पीने के में रहने में कोई तकलीफ नहीं है। आपका हैदराबाद में आके मेरे को पहली बार आई हूँ, मेरे को बहुत अच्छा लगा। थैंक यू सर। बिहार से। कितने साल से आए? हम पहला भी आयल बनी। कौन सा बोला है कि दवा के? पता लगा यहाँ पर आदमी हमारा है। उनका हेल्थ अच्छा है? हाँ, तो वह बतौले रही है कि यहाँ खियावल जाला, तो आयल बनी से। మనకు బీహార్ నుంచి వచ్చిన వారు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇలా అన్ని రకాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు కావచ్చు, అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటారు, చేప ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. यूपी से जी। आए इस साल पहली बार आए जी। अब तो सुनते हैं अच्छा है।
కేవలం తెలంగాణ నుంచే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ ప్రాంతానికి తరలి వస్తూ ఉంటారు, చేప ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ప్రధానంగా బత్తిని కుటుంబ సభ్యులు రేపు ఎల్లుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అందిస్తారు. తదుపరి సోమవారం ఎవరైతే మిస్ అయిన వారు ఎవరైనా ఉంటారో వారికి వారి ఇంటికాడ వారి నివాసం వద్ద ఈ చేప ప్రసాదాన్ని వేస్తామని కూడా ఇప్పటికే బత్తిని కుటుంబ సభ్యులు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.